కోడూరులోని వ్యాపారస్తులందరూ కూడా ఫోన్పే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్పేలో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఆ కస్టమర్కి ఇవ్వాల్సిన కమోడిటీస్ అయితే ఇవ్వండి. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కూడా కొద్ది రోజుల కిందట నా సూపర్ మార్కెట్కి రావడం జరిగింది. 20 కిలోల బాదం కావాలని చెప్పేసి చెప్పారు. నేను ప్యాక్ చేసి 20 కేజీల బాదం కూడా ఇచ్చేసాను. ఫోన్పే చేస్తామని చెప్పేసి తెలివిగా క్యూఆర్ స్కానర్ పనిచేయట్లేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది, ఇంకో నెంబర్ చెప్పండి అంటూ 3-4 నెంబర్స్ చెప్పిన తర్వాత ఫేక్ పే ఓపెన్ చేసి 4వ నెంబర్కో 5వ నెంబర్కో వేసేసాం చూడండి అని చెప్పి వాళ్ళ ఫోన్లో ఒక స్క్రీన్ షాట్ చూపించేసి వెళ్ళిపోతారు. ఆ టయానికి మనం ఫోన్ చేసో ఆ డబ్బులు పడిందో అని చూసుకొని మనం అలర్ట్ అవ్వకపోతే ఆ డబ్బులు కోల్పోయినట్టే. ఇంచుమించు 30,000 పడుతున్నది. సేమ్ ఇదే విధంగా బాదంకి 4-5 నెంబర్లు తీసుకొని ఏదో నెంబర్కి అయిపోయిందని చెప్పి స్క్రీన్ షాట్ చూపించాడు. బై గాడ్స్ గ్రేట్స్ అక్కడ 4 ఫోన్పేలకు సంబంధించి ఫోన్స్ అక్కడే ఉండడంతో నేను 4 ఫోన్స్ చెక్ చేసుకుంటే దేనికి పడలేదని అనడంతో తిరిగి ఆ బాదం చూడండి అక్కడి నుంచి తీసి నాకు రిటర్న్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, పడిపోయింది నీకు డబ్బులు ఆల్రెడీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి బాదం తీసుకుంటానంటే వెళ్ళిపోయారు. ఆ బైక్కి నెంబర్ లేదు, ఏం లేదు, పక్కా ప్లానింగ్తో ప్రీ ప్లాన్డ్గా వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఈ వీడియోలో ఉన్నది ఎవరన్నది క్లారిటీ లేదు. ఓవన్పల్లికి చెందిన వారిగా కొద్దిగా డౌట్ ఉంది, బట్ ఎవరనేది తెలియాల్సి ఉంది.